వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే పింఛన్ల గురించి, అలాగే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మీకు అన్ని పూర్తి వివరాలు నేను అందిస్తాను ఫ్రెండ్స్. ఈ వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే వాట్సాప్ పేజ్ క్రియేట్ చేశారండి. దాంట్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీడియోస్తో. మీరు అలాగే వీడియో నా ఛానల్ ఆదరించినట్టు అలాగే నా వాట్సాప్ పేజ్ని కూడా మీరు ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. మీకు మెసేజ్ రూపంలో అన్నీ కూడా మీకు ప్రతిదీ అప్డేట్ ఇస్తాను. దాన్ని కూడా ఫాలో చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే ఈ వివరాలకు వెళ్ళిపోదాం. ఈ వివరాలు మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కొత్త పెన్షన్లు మంజూరు, జనవరి నెల పెన్షన్లకు, అలాగే ఈ ఒకరోజు ముందే పెన్షన్లు, అలాగే వాళ్ళకి మాత్రమే ఈ కొత్త పెన్షన్లు, ఆ కొత్త పెన్షన్లకి కావాల్సిన ఈకేవై లిస్టు విడుదల, అది ఎలా చేసుకోవాలని పూర్తి వివరాలు అందిస్తాను. అలాగే క్యాస్ట్ సర్వే కూడా జరిగింది ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్వేలో మీ పేరు లిస్టులు ఉన్నాయో లేవో ఎలా చెక్ చేసుకోవాలి, అది ఎవరిని అప్రోచ్ అవ్వాలని పూర్తి వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. ఇంకా పూర్తిగా టాపిక్లోకి వెళ్ళిపోతాము. ఇంకా జనవరి నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే మన సచివాలయం సిబ్బంది కోరిక మేరకు మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎందుకంటే జనవరి 1న సెలవు దినంగా, అలాగే జనవరి 1 రోజు ఈ కొన్ని గుళ్ళకి వెళ్ళేదానికి వీటికి అన్నిటికీ ఇబ్బందిగా ఉంటుంది అనేసి మన ప్రభుత్వాన్ని గ్రామ సచివాలయం వార్డులు సిబ్బంది కోరడం జరిగింది. ఆ రోజు కాకుండా ముందు రోజు పెన్షన్ పంచుతామనేసి అదే కోరిక మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళకి సానుకూలంగా జనవరి 31వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్ని డిసెంబర్ అంటే ఈ నెల 31వ తారీఖున ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంచేందుకైతే సిద్ధం చేసింది. అలాగే జనవరి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి మీకు అప్డేట్ చెప్పాను. ఇప్పుడు అదేంటంటే కొత్తగా జనవరి కొత్త పెన్షన్లు ఇంకా అసలు ఇవ్వలేదు కదా ఏంటి అనుకుంటున్నారా? కానీ కొంతమందికి పెన్షన్లు అయితే ఎవరైతే ఇంటి యజమాని చనిపోయి ఉంటారో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు, లేడీస్కి పెన్షన్ అంటే వితంతు పెన్షన్ కావచ్చు, స్పౌసెస్ పెన్షన్ అంటారు ఇంగ్లీష్లో అయితే, దాని వితంతు పెన్షన్ కూడా అంటారు అనమాట. లేదు ఎవరైతే వృద్ధా పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళిద్దరు భార్యాభర్తలో భర్త చనిపోతే వాళ్ళ పెన్షన్ అటువంటి మరుసటి నెలలోనే పెన్షన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి కొంతమందికి జనవరిలో పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. వాళ్ళకి ఈకేవైసీ కంపల్సరీ చేసుకోవాలనేసి సచివాలయం సిబ్బంది కొందరు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళ లిస్టు కూడా సచివాలయంకి వచ్చింది. ఎవరైతే అప్లై చేసుకున్నారో స్పౌసెస్ పెన్షన్ వాళ్ళ లిస్ట్ అయితే వెళ్ళి సచివాలయంలో చెక్ చేసుకోండి. మీకైతే జనవరి నెల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నట్టయితే చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జనవరి నెల ఈ నెల అనేది ఇంటి యజమాని చనిపోతే ఆ డెత్ సర్టిఫికేటు సంబంధించినటువంటి జెరాక్స్లన్నీ పెట్టి మరుసటి నెలలో పెన్షన్ వెంటనే ఇవ్వాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి అటువంటి పెన్షన్లు అయితే వెంటనే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకైతే లిస్ట్ అనేది జనవరి నెలలో పెన్షన్ ఇవ్వడానికైతే వాళ్ళ పరిధిలో ఉన్న సచివాలయానికి అయితే ఈకేవైసీ లిస్ట్ అయితే వచ్చింది. ఈకేవైసీ కూడా చేస్తున్నారు. కాబట్టి అది వాడికైతే క్లియర్ అయింది. తర్వాత క్యాస్ట్ సర్వేలో మీ పేరు లిస్టు అంటే క్యాస్ట్ సర్వేలో ప్రతి ఒక్కరికి ఈ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ల సర్వే నిర్వహించారనమాట సచివాలయం సిబ్బంది. ఆ లిస్టులో మన పేర్లు అయితే మన పేర్లు ఉంటేనే ఏదైనా సంక్షేమ పథకాలకు కూడా అంటే క్యాస్ట్ వేజ్గా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఈ క్యాస్ట్ వేజ్ సర్వే అనేది చేశారు. కాబట్టి మీ లిస్టు సచివాలయం సిబ్బందికి అయితే మీ లిస్ట్ వచ్చింది కంపల్సరీగా. కాబట్టి మీ క్యాస్ట్ సర్వే దాంట్లో మీ పేర్లు ఉన్నాయా లేదనేది సచివాలయం సిబ్బందికి వెళ్ళినా అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి క్యాస్ట్ సర్వే అనేది లిస్ట్ అనేది అలా కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ లిస్ట్ అనేది అక్కడ కూడా ఉంది. కాబట్టి మీ సచివాలయం పరిధిలోకి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం మాట్లాడుకునే ఇంకో టాపిక్ కూడా ఏంటంటే కొత్త పెన్షన్లు అనేది కూడా ఈ వితంతు పెన్షన్ అయినా మామూలు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది చాలామందికి కూడా డౌట్స్ ఉన్నాయి. కానీ అదైతే ఆ డౌట్స్ ఇంకా దానికి మాత్రం మన ప్రభుత్వం ప్రకటనలు అయితే చెప్పింది. కానీ ఇంకా కూడా జనభూమి కార్యక్రమంలో నుంచి దాన్ని ప్రారంభించేదానికైతే ఆలోచనలు అయితే చేస్తున్నారు. దాని విధి విధానాలు కూడా అంటే బోగస్ పింఛన్లని తొలగించే దిశలో, అంటే దివ్యాంగ పింఛన్లో ఎక్కువ బోగస్ పింఛన్లు ఉన్నాయనేసి తేలిందని. కాబట్టి ఆ సర్వేలో ఉన్నారు. ఆ సర్వే పూర్తయిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనే దాన్ని పూర్తి విధానాలు కూడా తెలియజేస్తారు. ఇంకా మనకైతే అప్డేట్స్ రాలేదు. సచివాలయానికి కూడా ఇంకా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత వెంటనే చెప్తా అన్నారు. కాబట్టి కొత్త పెన్షన్లు జనవరిలో ఉండొచ్చు అనేసి అయితే ఒక చిన్న సమాచారం అయితే మనకు ఉంది. జనవరి 2వ తేదీ క్యాబినెట్ మీట్ జరగబోతుంది. దాంట్లో పలు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కొత్త పెన్షన్ల గురించి, రేషన్ కార్డుల గురించి, అలాగే ఆడవాళ్ళకి ఉచిత బస్సు గురించి, వీటన్నిటి గురించి కూడా
రెండవ తేదీ క్యాబినెట్ మీరు జరగబోయే దాని తర్వాత ఏ విషయం అనేది మనకైతే తెలియబోతుంది ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అప్డేట్ మీకు నేనైతే ఖచ్చితంగా అందిస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వాట్సాప్ పేజ్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాన్ని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాటు మన్నించండి ఫ్రెండ్స్. జై హింద్.